హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చిందంటే మనం మామిడికాయలతో రకరకాలుగా పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నేను చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం మామిడికాయలను తీసుకొని అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకొని మునిగేంత వరకు వాటర్ను పోసుకొని ఒక అరగంట సేపు అలాగే వదిలేయండి. అరగంట తర్వాత వీటిని నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకొని ఒక పొడి క్లాత్తో తడి లేకుండా తుడిచి ఇంకేదైనా తడి ఉంటే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. ఇవి డ్రై అయ్యేలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అయిన తర్వాత 4 స్పూన్లు ఆవాలను వేసి స్టవ్ను ఆఫ్ చేసేయాలి. ఈ వేడికి ఆవాలు ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. మామిడికాయల మీద తడేమీ లేకుండా డ్రై అయిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా చిట్టి చిట్టి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పైన స్కిన్ ఉండేలాగా కట్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు మెజర్ చేసుకుందాము. మీరు ఏ గిన్నెతో అయినా కూడా 5 కప్పులు వచ్చేలా కొలుచుకోండి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో 5 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. ఈ 5 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు కారము, అలాగే అరకప్పు దాకా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. మనం సాల్ట్ తక్కువైనా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతుల పిండి 1/2 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని మనం గరిటతో కలుపుకోవచ్చు. వీలు కాకపోతే చేతులను శుభ్రంగా కడుక్కొని తడేమీ లేకుండా చూసుకొని చేత్తో కూడా కలుపుకోవచ్చు. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వేరుశనగ నూనెను వేసుకొని, నూనె బాగా మరగాల్సిన అవసరం లేదు, వేడెక్కితే సరిపోతుంది. నూనె వేడైన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము ముందుగా కలిపెట్టుకున్న చిట్టి ముక్కల ఆవకాయ పచ్చడిలో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదండి, నూనెంతా ముక్కలకి పట్టేలా కలుపుకున్న తర్వాత చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి వేసుకునేసాను. ఒక 2 రోజులు అలాగే ఉంచేసి ఒకసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకొని ఏదైనా తక్కువగా అనిపిస్తే మనం మళ్ళీ కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.